కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 రోజుల్లోనే అభివృద్ధి జరగాలంటే ఎలా అని వనపర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చీరాల చందర్ ఆ పార్టీ కౌన్సిలర్స్ బీఆర్ఎస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ తప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్న గట్టు యాదవ్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఎక్కడికి పోయిందని తెలియజేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి పట్టణంలో పలు వార్డుల్లో సీసీ రోడ్డు అండర్ డ్రైనేజ్ పనులకు పూజ చేశారన్నారు. అన్ని పార్టీలు ప్రజలు మేధావుల సూచనలు తీసుకుని అన్ని వర్గాలు కుల సంఘాల సలహాల మేరకు వనపర్తి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి అభివృద్ధి చేస్తారని వారు తెలిపారు. గతంలో జడ్పీ చైర్మన్ ఎన్ని రకాలుగా మీరు అవమానపరిచారు. శిలాపలకంలో పేరు లేకుండా ఏది లేకుండా సంబంధిత వార్డు కౌన్సిలర్ ఎవరికి సమాచారం చేయకుండా మంత్రి గారు ఏకపక్షంగా ఎవరిని కలుపుకోకుండా చేసినప్పుడు అప్పుడు మీకు ప్రోటోకాల్ జ్ఞాపకం రాలేదా? ఈరోజు మీకు ప్రోటోకాల్ జ్ఞాపకం వచ్చిందా? ఈరోజు ప్రోటోకాల్ చూసుకునే వ్యవహారం మొత్తము మనం అధికారులు చూసుకుంటారు. మేము ఒక ఎమ్మెల్యేగా మా యొక్క నాయకుడు ఎమ్మెల్యేగా ఫలానా అభివృద్ధి శంకుస్థాపన చేసుకుని వస్తామని చెప్తా భాగంలో అధికారులు మనం మీకు చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి సమాచారం ఇచ్చారు. కానీ ఇచ్చిన వాళ్ళు మీరు మాకు ఇవ్వలేదని చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉన్నది. కంసగా మీరు గుండె మీద చేసుకొని చెప్పుకోండి. కంసగా మీరు అధికారం కోల్పోయారు. కానీ మేము మా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఏమన్నారు, అందరూ కలుపుకొని పోయి అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం ఉందో అందరు ప్రోటోకాల్ ప్రకారంగా అందరికి ఇన్విటేషన్ చెప్పినాము. ఇవ్వమన్న మాట వాస్తవం. మున్సిపల్ కమిషనర్ కానీ ఏఈ గారు కానీ సంబంధించిన కౌన్సిలర్లకు దాని తర్వాత చైర్మన్కు వైస్ చైర్మన్కు 100% వాళ్ళు సమాచారం ఇచ్చారు. కానీ మీరేదో మేము ఓడిపోయినంత మాత్రం మేము రాకుండా ఉండకుండా మాకు ప్రోటోకాల్ ఇచ్చారు, మాకు ప్రోటోకాల్ ఇస్తారన్న మాట అవాస్తవం. ఇది కంసగా మీరు వనపర్తి అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. రాజకీయంలో శత్రుత్వం ఉండొచ్చు, కానీ ఈ యొక్క మనకు లేదు. కాబట్టి మీరు చైర్మన్ గారు దృష్టి పెట్టుకొని అందరం కలిసి వనపర్తిని అభివృద్ధిలో తీసుకుపోదాం. గవర్నమెంట్ మీరు పోయినంత మాత్రం మేము వచ్చేంత మాత్రం మాకేమీ విరవృత్తలే. మేము అందరం కలిసే మనం చేసుకుందాం. కానీ లేనిపోయిన అవసరం చెప్పొద్దు. నేను పబ్లిక్కు ఏదున్నా కానీ చెప్పండి. మేము సహకరిస్తాం, మేము అందరం సహకరించుకుంటాం, అభివృద్ధి మార్చుకుందాం. కానీ ఏదో మసి గురించి మాట్లాడడం వేసినట్టు చేయొద్దని మీరు దయచేసి కొద్దిగా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోండి. మేము అందరం సహకరించి అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని వనపర్తిని అభివృద్ధి చేసుకుందాం ఒక సంకల్పంతో మా యొక్క ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి గారు ముందరికి వెళ్తున్నారు. మేము ఇది మాకు వచ్చే 5 సంవత్సరాలు కూడా మేము ప్రతి ఒక్కరు కలుపుకుంటూ పోయి అన్ని రంగాలలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ మేము అభివృద్ధి చేయడానికి మేము ముందున్నాం. కానీ మీరు ఏదో ఓడిపోయినంత మాత్రాన ఏదో అయినట్టు భ్రమించి మీరు భ్రమించి మాట్లాడతారు. తెలుసుకోండి. మేము ప్రతి ఒక్కరికి మేము సహకరించి మేము ముందరు చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. ఇక మీదనే సరే మేము చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యక్రమం మేము ప్రోటోకాల్ ప్రకారంగా చేస్తాము. ప్రోటోకాల్ తప్పి మేము పని చేయము. మేము ప్రతి